తీసుకొచ్చేసారు. అది. సరే మొదలు పెడితే మనం ఎంజీఆర్ నుంచి మొదలు పెడితే ఎవరెవరు పార్టీలు ఆ పెట్టారు తర్వాత అండి ఎంజీఆర్ తర్వాత తీసుకుంటే ఆ లిస్ట్ తీసుకుంటే ఎంజీఆర్ తర్వాత శివాజీ గణేశన్ అంటే పర్టికులర్ తమిళనాడుకి వస్తే శివాజీ గణేశన్ అండి. అవును ఆయన రకరకాల పార్టీలు ఇందాక అనుకున్నట్టుగా మన డిఎంకేలో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్కి వెళ్ళారు, జనతాదళ్లో ఉన్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన కూడా పార్టీ పెట్టాలనిపించింది. ఎంజీఆర్ లాగా నేను ఎందుకు పెట్టుకోవద్దు పెట్టి పార్టీ పెట్టిన తర్వాత దాదాపు ఒక 200 సీట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ కూడా చేశారు. కానీ ఎక్కడ గెలవలేదు ఆయన. గెలవపోయేసరికి ఇంకా తత్వం బాధపడి మనకున్న ఇమేజ్కి అంటే క్లాస్ ఆడియన్స్ మన సినిమాలో నటిస్తే చూస్తారు తప్పితే పార్టీగా మననేమి గెలిపించరు అని అనుకున్న తర్వాత ఆయన నిదానంగా తెరమరుగైపోయారు. ఆ తర్వాత తమిళనాడులో అంటే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎంజీఆర్ తర్వాత జయలలిత ఒకళ్ళు. అంటే ఎంజీఆర్ అడుగుదాడలోనే నడుస్తూ ఆవిడ సినిమా నటిగా ఉండి ముఖ్యమంత్రి అయ్యి చాలా స్ట్రాంగ్ పర్సన్గా కేంద్రాన్ని కూడా గడగడలాడించిన వ్యక్తిగా ఆవిడ ఒక ఆవిడని చెప్పుకోవాలి. పార్టీకి పెట్టకపోయారు. ఎంజీఆర్ పార్టీ తరఫున ఆయన అడుగుజాడలో నడుస్తూ అంటే ఆయన భార్య జానకి రామచంద్రన్ కూడా కొద్ది కాలం ఆయన చనిపోగానే సీఎం అయ్యారు. కానీ జయలలిత ప్రభావం అయితే సీఎంగా చాలా తమిళనాడులో ఉంది. ఆ తర్వాత పార్టీలు పెట్టిన వాళ్ళు అంటే పెద్ద స్థాయిలో అంటే ఎంజీఆర్ అంత కాకపోయినా కానీ టి రాజేంద్ర అని మనం చెప్పుకుంటుంటాం, ప్రేమ్ సాగర్, పార్టీల పేర్లు అంటే ఎంజీఆర్ అండి ఫస్ట్ 1972 అక్టోబర్ 7న అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అని పెట్టారు. అలాగే హిందీలో అండి దేవానంద్, చాలా మంది తెలియదు, ఆయన ముస్లిము కానీ చాలా జాతీయ భావాలు ఉన్న వ్యక్తి. 75లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. అంటే దేవానంద్ భారత్ అంటే బాలీవుడ్లో ఉన్నటువంటి చాలా మంది ఆవిడకి ఎలా మనం వ్యతిరేకంగా మాట్లాడతాము అని అనుకున్న టైంలో డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఇందిరాగాంధీ ఏదైతే చేస్తుందో ఎమర్జెన్సీ పెట్టిందో దాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన. ఆయన కూడా 1979 ద నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక దాన్ని అనౌన్స్ చేశారు. దానికి ఒక కొన్ని పాయింట్స్ అంటే మా పార్టీ సిద్ధాంతం విధానం అని ప్రకటించారు. కానీ కారణాలు ఏవైనా కావచ్చు తర్వాత ఎప్పుడు కూడాను ఆయన పార్టీ తరఫున జనంలో ఎన్నికల్లో నిలబడడం కానీ లేకపోతే అభ్యర్థులు నిలబడడం కానీ చేయలేదు. ఆ తర్వాతకి చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ గారు 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. సరే అది చరిత్ర మనకు తెలుసు, అది తర్వాత మాట్లాడుకుందాం. అలాగే శివాజీ గణేశన్ 1988లో తమిళకం మున్నెట్ర మొన్నని పార్టీ పెట్టారు ఎంజీఆర్కి పోటీగా. అలాగే రామారావు గారి గురించి చాలా మంది పార్టీ పెట్టారు అనుకుంటాం, కానీ రామారావు గారి అబ్బాయి హరికృష్ణ అంటే ఈ తరంలో వాళ్ళకి హరికృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫాదర్ కదా, పెద్ద ఎన్టీఆర్ గారి అబ్బాయి కదా అనుకుంటారు కదా. ఆయన కూడా అంటే చంద్రబాబు నాయుడు మీద అలిగి 1999లో అన్న తెలుగుదేశం పార్టీ అని పెట్టారు. ఆ తర్వాత ఇందాక మనం అనుకున్న ప్రేమ సాగరంలో 2004లో టి రాజేందర్ ఆల్ ఇండియా లక్ష్య ద్రవిడ మున్నేట్ర కళగం అనే పార్టీ పెట్టారు. అలాగే విజయకాంత్ అని ఈ మధ్య చనిపోయారు, కెప్టెన్ అని అనుకుంటుంటారు ఆయన కూడా అంటే మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఆయన. 2005లో దేశీయ ముర్పొక్కు తమిళ కళగం పార్టీ పెట్టారు, డిఎండిఏకే. అది ఒకనొక టైంలో ప్రతిపక్ష పార్టీగా ఉంది, గట్టి పోటీ ఇచ్చింది డిఎంకే. 15 సంవత్సరాల దాకా నడిపించాడు, చాలా నడిపించారు. ఇప్పుడు కూడా ఏంటంటే నాకు తెలిసి విరుదునగర్లో రాధిక మీద వీళ్ళ అబ్బాయి పోటీకి నిలబడ్డాడు. వీళ్ళ అన్నా డిఎంకే తరఫున విజయకాంత్ కొడుకు ప్రభాకర్ అని అతను కూడా 2-3 సినిమాల్లో నటించాడు. అంటే అన్నా డిఎంకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాకుండా వాళ్ళు ఇతనికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇప్పుడు అలయన్స్ లో ఇతను నిలబెట్టారు. ప్రభాకర్ చూడాలి, ఎందుకంటే ఇప్పుడు విజయకాంత్ భార్య ప్రేమలత అని ఆవిడ పార్టీ పగ్గాలను చేతిలో తీసుకుని నడిపిస్తున్నారు. కానీ ఇదివరకు ఉన్నంత ప్రభావం అయితే లేదు, నిదానంగా తగ్గిపోయింది ఆ పార్టీ ప్రభావం. అలాగే రాజకీయ అంటే సినిమా వాళ్ళలో పొలిటికల్ పార్టీ పెట్టిన వాళ్ళు ఏకైక లేడీ విజయశాంతి గారు. ఎందుకంటే ఆవిడ రకరకాల పార్టీల్లో ఉన్నా కానీ బీజేపీ నుంచి తెలుగుదేశం కెరీర్ స్టార్ట్ చేశారు, చాలా కాలం బీజేపీలో ఉన్నారు. ఆవిడ 2005లో తల్లి తెలంగాణ పార్టీ అని పెట్టారు. తర్వాత ఇక మనకు తెలిసిందే కేసీఆర్ గారి మాయమాటలకి నవ్వి సరిగ్గా ఆయన్ని ఆ పార్టీని తీసుకెళ్లి టీఆర్ఎస్ విలీనం చేసేసారు. తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో కూడా ఆవిడ పోషిస్తున్న పాత్ర ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. ఎలా ఉంటుందంటే సహజంగా పొలిటికల్ పార్టీ ఇందంటే మనం అనుకున్నట్టుగా ఇక్కడ ఏదో నాకు గౌరవం రాలేదు అనుకునేసి ఏదో చిన్న కారణం మీద అలిగి బయటికి వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్తారు. అక్కడ గౌరవం కాదు కదా, అవమానాలు ఎదురైనా కానీ వెంటనే వెనక్కి రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. బహుశా నేను కూడా విజయశాంతి గారు అలా సైలెంట్గా ఉన్నారేమో అనిపిస్తుంది. లేదంటే ఇక్కడ ఎంపీగా పోటీ చేయలేదు, కనీసం బయటకు వచ్చి ప్రచారం కూడా చేయలేదు, సైలెంట్గా ఉన్నారు ఆవిడ ఒక ఆవిడ. అలాగే శరత్ కుమార్ అండి, రాధిక భర్తగా మనం అనుకుంటుంటాం కానీ శరత్ కుమార్కి తెలుగులో కూడా మంచి సినిమాలు చేశారు, ఫాలోయింగ్ ఉంది. అలాగే తమిళనాడులో కూడా ఆయన కూడా ఒక రకంగా మాస్ హీరో అని చెప్పుకోవాలి. ఆయన 2007లో ఆల్ ఇండియా సమదవ మక్కల్ కచ్చి అని
ఒక పార్టీ పెట్టారు. అది మొన్నటిదాకా ఉంది. అవును. అంటే ఎలక్షన్స్లో నిలబడారు, ఒకటి రెండు సార్లు ఆయన గెలిచారు, మిగిలిన పార్టీలతో కలిసి పోటీ చేశారు, కానీ పెద్ద ప్రభావం చూపించలేదు. విజయకాంత్ అంత ప్రభావం చూపించలేదు, కానీ ఉంది పార్టీ అయితే. ఈ మధ్య దాన్ని బీజేపీలో విలీనం చేసి ఇక రాధికను కూడా విరుధానగర్ నుంచి నిలబెట్టారు, పోటీ చేస్తుంది. అన్నామలై వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఇందాక మీరు అన్నట్టుగా తమిళనాడులో బీజేపీకి మంచి సీట్స్ వచ్చే ఆస్కారం ఉందని కూడా అంటున్నారు, చూడాలి. అలాగే మనకు ఆశ్చర్యం వేస్తుంది, అంటే వీళ్ళకి ఇంత ఫాలోయింగ్గా ఉందా, పొలిటికల్ పార్టీ పెట్టేంత సీన్ ఉందా అని అనుకుంటున్నాం. సీతాకోక సినిమాలో నటించినటువంటి కార్తీక్ అండి, అతను కూడా ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరేంటే అఖిల ఇండియా నాదలం మక్కల్ కచ్చి, 2009లో పెట్టాడు. కానీ ఆ పార్టీ కూడా ఏం పెద్ద ప్రభావం చూపించలేదు. అలాగే నటుడు దర్శకుడు అయినటువంటి సీమాన్ 2010లో నాన్ తమిళియర్ కచ్చి అని ఒక పార్టీ పెట్టాడు. అతనికి ఇప్పటికీ ఆ పార్టీ ఉంది. అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే తమిళనాడులో క్యాస్ట్ పాలిటిక్స్ బాగా నడుస్తూ ఉంటాయి. బహుశా అతని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్న ఏరియాల్లో వాటిలో ఆ పార్టీ ప్రభావం బాగా ఉంటుంది. పొత్తు పెట్టుకున్నారు ఈసారి వాళ్ళ సీమాన్ వాళ్ళు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ మధ్య త్రిషని తన వ్యాఖ్యలతో చాలా ఇబ్బంది పెట్టాడు మన్సూర్ అలీ ఖాన్. విలన్ పాత్రలు చేస్తుంటాడు తమిళనాడులో, తమిళ సినిమాల్లో చాలా కాలంగా ఉన్నాడు అతను. అతను కూడా పొలిటికల్ పార్టీ పెట్టాడు. తమిళ దేశీయ పులిగల్ అనేటువంటి ఒక పార్టీని పెట్టారు మన్సూర్ అలీ ఖాన్. అది కూడా అంటే పెద్ద ప్రభావం చూపించలేదు, కానీ తమిళనాడులో ఎలా ఉంటుందంటే మరి ఆ లోకల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ అయితే ఆ నాయకుల మీద అలిగి పార్టీలు పెడతారా ఏమో తెలియదు. వీళ్ళు టక్వర్ పొలిటికల్ పార్టీ ఏదో కోపం వస్తేనో ప్రేమ వస్తేనో ప్రజల మీద పార్టీ పెట్టేసినట్టు అనిపిస్తుంది. అలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే రజనీకాంత్ అండి. ఆయన కూడా 2021లో రజనీ మక్కల్ ముండ్రం అని ఒక పార్టీ పెడతాను పెట్టబోతున్నాను అని అనౌన్స్ చేశారు. పాప కార్యకర్తలందరినీ రెడీ చేశారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళగా ఉన్న ఒక కళ నిజం కాబోతోంది అనుకున్న టైంలో మళ్ళీ ఆయన ఎందుకో యూటర్న్ తీసుకున్నారు. మొత్తానికి ఆ పార్టీ పూర్తి స్థాయిలో రాలేదు. పెడతారు అసలు అన్నమలై కంటే ముందు రజనీకాంత్ బీజేపీ పార్టీ పెట్టి బీజేపీలోకి వస్తారు, లేదంటే పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టి సపోర్ట్ చేస్తారు అని అనుకున్నారు. చర్చ జరిగింది. భారీ పిక్చర్ అనౌన్స్ చేసి ఎటు కాకుండా పోయినట్టుగా. అలా రజనీకాంత్ పట్ల ఉన్న వ్యక్తి ఇంకొకరు కమల్ హాసన్ కూడా చాలా సామాజిక ఉద్యమాల్లో కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక ఇన్సిడెంట్ దేశంలో జరిగితే వెంటనే స్పందించే వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అతను కూడా 2010లో మక్కల్ నీతి మయ్యం పార్టీ అని పెట్టారు. సరే ఆ పార్టీ ఏదో చూసాం, ఎందుకంటే నటుడిగా ఉండే ఆదరణ వేరు ఉంటుంది, ప్రజల్లోకి ఒక పార్టీగా పెట్టిన తర్వాత వెళ్ళే వాళ్ళ నుంచి వచ్చే స్పందన వేరు ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆఖరికి డిఎంకే పార్టీకి మేము ఈసారి ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా అతని క్యాండిడేట్స్ అంటూ ఎవరు నిలబడలేదు. అతను కూడా ఏదో రాజ్యసభ ఇస్తారు, అదే ఒప్పందం మీద ఈసారి డిఎంకేకి సపోర్ట్ చేస్తున్నాడు అని అన్నారు. అయితే ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈసారి ఎలక్షన్స్లో అంటే రాబోయే తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ అండి పార్టీ పెట్టబోతున్నట్టుగా ప్రకటించాడు. విజయ్ యాంటోనీ వేరుమండి. విజయ్ అని చెప్పేసి విజయ్ యాంటోనీనో మ్యూజిక్ డైరెక్టర్, హీరో. అలా కాకుండా తమిళ్లో మాస్ హీరో ఉన్నాడు విజయ్. విజయ్ ఇప్పుడు పార్టీ పెడతా అంటున్నాడు. పార్టీ అనౌన్స్ కూడా చేశాడు. క్రిస్టియన్ పేరు ఉంటుంది. అవును, విజయ్ కూడా క్రిస్టియన్ పేరు ఉంది. క్రిస్టియన్ అతను బేసికల్ గా. 2024 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న తమిళకు వెట్రి కళగం అనేటువంటి పార్టీని అనౌన్స్ చేశాడు ఆయన విజయ్. విజయ్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఎస్ఏ చంద్రశేఖర్ అని డైరెక్టర్. ఆయన తెలుగులో కూడా చిరంజీవితో సినిమాలు తీశారు, తమిళంలో మంచి డైరెక్టర్. విజయ్ అయితే క్రిస్టియన్ ఇతను బేసికల్ గా, అందువల్ల ఆ భావజాలం ఉంటుంది. కొద్దిగా యాంటీ సినిమాల్లో కూడా ప్రతి చోట ఎక్కడో చాట ఏదో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. జాతీయ పార్టీలని అలాగే హిందీ భాషని అవకాశం ఉన్న చాటల్లా కాస్త కించపరచాలని చూస్తుంటాడు. సరే మొత్తానికి బయటకు వచ్చేసాడు, పొలిటికల్ పార్టీ పెడతా అంటున్నాడు. ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. తమిళకు వెట్రి కళగం అనేటువంటి పార్టీని ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న అనౌన్స్ చేశాడు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నేను దూరంగా ఉంటాను, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నేను ఖచ్చితంగా నిలబడతాను అని చెప్పాడు. సరే ఈ అన్నిటితో పాటుగా మనకు తెలుగు వస్తే ఎన్టీఆర్ గారిని చూసేవారు. 1982లో కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన ఎలాంటి ప్రమాదం సృష్టించారు ఏంటి అన్నది. అలాగే వెన్నుపోటు పొడిచిన తర్వాత అంటే నాకు తెలిసి భారతదేశంలో తిరిగి మళ్ళీ సీఎం అవడం అంటే ఎలక్షన్స్కి వెళ్లకుండానే సీఎం అవడము అన్నది ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది. నారాయణ భాస్కరరావు వెన్నుపోటు పొడిచిన తర్వాత
అలా రామారావు గారు ఒక చరిత్ర నాదెండ్ల సృష్టించారు. భాస్కర్ రావు ఎపిసోడ్ లోనేమో తిరిగి బట్ట కట్టాడు కానీ చంద్రబాబు ఎపిసోడ్ ఆ వెన్నుబాటుని మాత్రం ఏదో ఈ ఇంటి పోటు వెన్నుబాటు అన్నట్టుగా దాన్ని కోలుకోలేదు. అలాగే రామారావు గారు అంటే చాలా మంది అనేది ఏంటంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఏదో 9 నెలలు రామారావు గారు పెట్టారు కాబట్టి నేను కూడా 9 నెలల్లో ఏదో అధికారంలోకి రావాలి అని చెప్పి చాలా తాపత్రయపడ్డాడు చిరంజీవి. అందుకనే పొలిటికల్ పార్టీ పెట్టారు, విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే అందులో కొంత వెనక నుంచి రాజకీయాలు నడిపిన వాళ్ళు కూడా చిరంజీవికి ఎక్కడో చిన్న సందేహం ఉన్నా కానీ నువ్వు సీఎం అయిపోతావు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక వెన్నుపోటు జరిగింది, ఈయనకేమో పార్టీ పెట్టక ముందే వెన్నుపోటు జరిగి ఆ rకంగా డ్రైవ్ చేసి ఒక పొలిటికల్ రాజకీయ చదరంగంలో ఒక పావు అయిపోయాడు అనిపిస్తుంది. రాజ్యసభకి వెళ్ళిపోయి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే ఒక 17 సీట్లు సంపాదించుకోవడం అన్నది కూడా ఆ రోజు చాలా మంది ఓటింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే అది ఎలా గొప్పది అయ్యింది అంటే పవన్ కళ్యాణ్ నిలబడిన తర్వాత ఈ రోజు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ విపరీతమైన మాస్ ఫాలోయింగ్. అలాంటి పవన్ కళ్యాణ్ తనే గెలవలేని పరిస్థితిలో చిరంజీవి చాలా బెటర్ రా, వీళ్ళ అన్నయ్య చాలా బెటర్ అనుకునే పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. అప్పుడు 17 సీట్లు నడిపిస్తున్నాడు. అయినా కానీ ఏంటంటే చిరంజీవి కంటే పట్టుదల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. ఆయన పెట్టిన జనసేన పార్టీ పెట్టి ఇమీడియట్గా ఏదో ఎలక్షన్స్లోకి వచ్చేయాలి అని కాకుండా కాస్త స్టడీ చేసి ఏపీ పాలిటిక్స్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉత్తానంలో ఉన్నటువంటి వాళ్ళని కాస్త ఆదుకుని, అలాగే అమరావతి ఇష్యూ తీసుకోవచ్చు, అలాగే కౌలు రైతులను ఆదుకోవడం కానీ, అయితే పిల్లల చదువుల గురించి వాటి గురించి కాస్త బాధ్యత తీసుకుని విద్యార్థులకి ఒక పొలిటికల్గా మరీ ఏదో నేను నిరూపించేసుకోవాలి సీఎం అవ్వాలని కాదు. అంటే ఒక రకంగా కొందరు అనేది ఏంటంటే నేను సీఎం అవ్వాలని అనుకోవడం లేదు అన్నది కూడా ఒక రకంగా మైనస్. పొలిటికల్ పార్టీ పెట్టుకున్న వాళ్ళు ఒక టార్గెట్తో వర్క్ చేయాలి తప్పితే ఏదో నేను కేవలం సేవ చేయడానికి అయితే ఇంకా మీకు అధికారం ఎందుకు, అధికారం రావాలని ఆయనకి లేనప్పుడు ఈయన వెనకాల మనం ఎందుకు ఉండడం అన్నది అప్పటికే ఆ రంగంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ అందరూ ఆలోచించేమాట. అందువల్ల వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, అది తెలియట్లేదు పవన్ కళ్యాణ్కి. ఆ స్ట్రాటజీ ఎక్కడ మిస్ అవుతుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. పార్ట్ టైం పొలిటీషియన్ అనేటువంటి పేరు ఓటు వచ్చేసింది. అలాగే సినిమాల్లో నటించను అని చెప్పిన ఆయన మళ్ళీ రాక తప్పలేదు. వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ సినిమాలోకి వచ్చారు, సినిమాలో చేస్తున్నారు. కొందరు అనేది అంటే సినిమాలో ఉండడం అనేది కూడా అవసరము. రామారావు కూడా ఒకనొక టైంలో ఇమీడియట్గా సీఎం అయిన తర్వాత కొంతకాలం చేయలేదు, కానీ ఆ తర్వాత సినిమాలో చేశారు. సీఎంగా ఉన్న తర్వాత కూడా సినిమాలు చేశారు, ఇవన్నీ చేశారు. కాబట్టి ఏదైతే ఆ చరిష్మా సినిమా రంగం నుంచి వస్తుందో దాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇది లేదు కదా కొద్ది రోజులకి. కాబట్టి అధికారంలో ఉంటే అది వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనం మధ్య పొలిటికల్గానూ ఉండాలి, అలాగే సినిమా పరంగానూ ఉండాలి. ఆ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంది కరెక్ట్ అన్నారు. సరే, తను పెట్టిన జనసేన పార్టీ ఈసారి ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీతో కలిసి నిలబడుతుంది, 21 స్థానాలకు పోటీ చేస్తుంది. చాలా మంది పవన్ కళ్యాణ్ గెలిచిన చాలు అది అంటే ఎందుకంటే పర్టికులర్గా మాకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చెప్తుంది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలి, ఓడిస్తేనే కరెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పటికే ఆల్రెడీ 2 చోట్ల నిలబడి లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి పిఠాపురంలో గెలిస్తే మళ్ళీ కాస్త ఆ పార్టీ కొత్త ఊపు వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని అక్కడ ఉన్న అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రయత్నిస్తుందన్న ప్రచారం అయితే బాగా జరుగుతుంది.